2015-16 సంవత్సరానికి గాను టీఎస్ఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్కు విశాఖలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కళాబంధు డాక్టర్ సుబ్బరామిరెడ్డి నిర్వహణలో ఈ వేడుకలు జరుగుతాయి. వివిధ విభాగాలకు గాను టీవీ9 SMS కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఈ SMS పోల్ ద్వారా ప్రేక్షకులు ఎన్నుకున్న సినీ తారలకు ఏప్రిల్ 8న వైజాగ్ పోర్ట్ క్రికెట్ స్టేడియం వేదికగా అతిరథ మహారథుల సమక్షంలో ఈ ప్రతిష్టాత్మక పురస్కారాల్ని అందజేయనున్నారు. విశాఖ చరిత్రలో ఇంత భారీ స్థాయిలో అవార్డ్స్ వేడుక జరగనుండడం ఇదే తొలిసారి. ప్రస్తుతం పాక్ హయత్లో సుబ్బరామిరెడ్డి ఈ విషయమై మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ దృశ్యాల్ని మనం లైవ్లో చూస్తున్నాం. హైదరాబాద్ పాక్ హయత్ నుంచి మరికొద్దిసేపట్లో టీఎస్ఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ను వెల్లడించనున్నారు. కళాబంధు రాజ్యసభ ఎంపీ సుబ్బరామిరెడ్డి. దృశ్యాల్లో సుబ్బరామిరెడ్డి కుమార్తెను కూడా మనం చూస్తున్నాము. 2015-16 సంవత్సరానికి గాను టీఎస్ఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్కు విశాఖలో భారీ ఏర్పాట్లు చేశారు. కళాబంధు డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి నిర్వహణలో ఈ వేడుకలు జరుగుతాయి. వివిధ విభాగాలకు గాను టీవీ9 SMS కాంటెస్ట్ నిర్వహించింది. ఈ SMS పోల్ ద్వారా ప్రేక్షకులు ఎన్నుకున్న సినీ తారలకు ఏప్రిల్ 8న వైజాగ్ పోర్ట్ క్రికెట్ స్టేడియం వేదికగా అతిరథ మహారథులు సమక్షంలో ఈ ప్రతిష్టాత్మక పురస్కారాల్ని అందజేయనున్నారు. విశాఖ చరిత్రలో ఇంతవరకు ఇంత భారీ స్థాయిలో అవార్డ్స్ ఫంక్షన్ ఎప్పుడూ జరగలేదు. సో ఇదే తొలిసారి. ఇప్పుడు ఇంకా 2015-16 సంవత్సరానికి గాను టీఎస్ఆర్ టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్కు ఈసారి విశాఖ వేదిక కాబోతోంది. ఆ అవార్డ్స్ ఫంక్షన్కు సంబంధించిన డీటెయిల్స్ని కళాబంధు డాక్టర్ టి సుబ్బరామిరెడ్డి మీడియాకు వివరించబోతున్నారు. హైదరాబాద్ పాక్ హయత్ హోటల్ నుంచి మనం లైవ్ని చూస్తున్నాం. ఈరోజు దాదాపు 30 దినాల ప్రక్రియ. కరెక్ట్గా 3వ తారీఖు పోయిన మాసం మార్చి 3న ప్రెస్ మీట్లో ఆ రోజు ఫుల్ జ్యూరీ మెంబర్స్ మీ ఇక్కడికి వచ్చి ఆ రోజు భవిష్యత్ కార్యక్రమం మీకు తెలియచేశాం. టీఎస్ఆర్ టీవీ9 ఇప్పటికి 3 సార్లు అవార్డ్స్ ఇచ్చాను. 2 years గ్యాప్లో 2014-15కి 2012 and 13కి, మళ్ళీ 2009 and 10
సో దాదాపు 2009లో స్టార్ట్ చేసాం. అంటే ఈరోజు 8 సంవత్సరాల క్రితం 8 years బ్యాక్ చేస్తూ 3 సార్లు అవార్డ్స్ ఇచ్చాం హైదరాబాద్లో. ఇది 4వసారి ఈ TSR TV9 అవార్డ్స్. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మామూలుగా ఫిల్మ్ అవార్డ్స్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, లేదా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. తర్వాత కొంత న్యూస్ పేపర్లు ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు న్యూస్ పేపర్లు పెద్దగా ఇవ్వట్లేదు, కానీ ఎలక్ట్రానిక్ మీడియా, జీటీవీ, మా టీవీ, ఇలా కొన్ని టీవీ ఛానల్స్ ఇస్తున్నారు. సో నాకు ముందు నుంచి కూడా యాజ్ ద లవర్ ఆఫ్ ఆర్ట్ అండ్ కల్చర్, ఈ కళను ఎప్పుడు అభిమానించేవాడిగా, కళాకారుని మనం స్పందింపజేయాలి, వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళని అభినందించాలి, ఒక కొత్త ప్రక్రియ చేయాలని చెప్పే భావంతోనే TSR TV9 అవార్డ్స్ నేను దాన్ని ఇన్స్టిట్యూట్ చేసి 2009లో అప్పుడు ఎంతో ఘనంగా, కలర్ఫుల్గా ఇక్కడ అవార్డ్స్ ఏర్పాటు చేసాం. అందరూ స్టార్స్ అవార్డు తీసుకొని చాలా ఎంజాయ్ చేశారు. అది ఒక తెలుగే కాకుండా తెలుగు, హిందీ, ఇతర భాషలు, ముఖ్యంగా తెలుగు, హిందీ ఫోకస్ చేసాం. ఇతర భాషలు కూడా కొంతమందికి లాంఛనంగా ఇచ్చాం. కానీ ఎవడు ఎలా చేసామంటే ప్రజా అభిప్రాయం తీసుకొని, అది ఒక విశేషం. ఇది మన సొంతం కాకుండా ఒక టెక్నికల్ సిస్టమ్ ఫాలో అయ్యాం. ఎలా? ఉదాహరణకి 2015 ఆ సంవత్సరం ఎన్ని సినిమాలు వచ్చాయి, సినిమాల్లో హీరోయిన్స్, ఆర్టిస్టులు అన్నీ తీసుకొని దానిలో సుమారుగా మేము సెలెక్ట్ చేసి కొన్ని సినిమాలు, కొంత ఆర్టిస్టుని కేటగిరీ క్రియేట్ చేసి TV9 ద్వారా ప్రజలకు తెలియచేసి వాళ్ళ అభిప్రాయం తీసుకొచ్చాం. కానీ అక్కడ ఒక చిన్న సమస్య ఏమిటంటే కేటగిరీస్ ఒక్కొక్క సంవత్సరంలో 10 మంది ఆర్టిస్టులు కూడా యాక్ట్ చేస్తుంటారు, హీరోయిన్స్ కూడా. మరి అందరి సినిమాలు కూడా టీవీలో చూపించాలని కష్టం కాబట్టి కొన్ని సెలెక్ట్ చేసాం. అందుచేత కొంతమంది ఈ ఫ్యాన్స్, అభిమానులు మేము కేటగిరీలో చూపించిన పేర్లు కూడా చాలామంది పంపించారు. అందుచేతనే మరి జ్యూరీ కూర్చొని చాలా అవార్డ్స్ ఇవ్వాల్సి వచ్చినాయి. యాక్చువల్గా వీటిల్లో 2 రకాల కేటగిరీ ఉంది, చెప్తాను అదే మీకు. ఒక కేటగిరీ ఏమో మేము డిసైడ్ చేసిన కేటగిరీలో వచ్చిన ఓట్ల ప్రకారం వచ్చింది ఒక ఎత్తు అయితే, అంటే మేము ఉదాహరణకి పర్టికులర్ సినిమా హీరోగా తీసుకుంటే 5 మంది హీరోని సెలెక్ట్ చేసాం అనుకోండి, కానీ ఇంకా 5-6 మంది హీరోలు యాక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి. అవన్నీ మనం చెప్పడం వీలు కాలేదు కాబట్టి వాళ్ళు ప్రజలు దాన్ని కూడా వాలంటరీగా మాకు TV9కి మెసేజ్ పంపించారు. మాకు ఈ సినిమా కావాలి, ఈ యాక్టర్ కావాలి, ఈ డెప్యూటీ యాక్టర్ కావాలి, ఇలా వాళ్ళు రాబట్టి మేము దాన్ని జ్యూరీ అవార్డుని పేరు పెట్టి జ్యూరీ కింద ఇచ్చాం. అందుచేత వీటిలో దాదాపుగా సగం అవార్డ్స్ మేము కేటగిరీ ప్రకారం ఇచ్చిన అవార్డ్స్ అయితే, మరొక సగం అవార్డ్స్ ప్రజల సేకరణ తీసుకొని మళ్ళీ జ్యూరీ డిస్కస్ చేసి దానికి ఇచ్చామన్నమాట, డిసైడ్ చేసాం. సో నిన్న మొత్తం జ్యూరీ త్వరగా డిస్కస్ చేసి ఫైనలైజ్ చేసి ఈరోజు ఇప్పుడు ఈ అవార్డ్స్ రిజల్ట్స్ మీకు అనౌన్స్ చేయబోతున్నాం. రేపు ఏప్రిల్ 8వ తారీఖున విశాఖపట్నంలో భారీ ఎత్తున, అంటే మామూలుగా మీ ఇంతకుముందు చెప్పినట్టుగానే ఎక్కడ కూడా ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్ అనేది ఒక ఆడిటోరియం, మేము కూడా ఇంతకుముందు ఆడిటోరియం చేసాం. 2000 మంది 3000 మంది పెట్టేవాళ్ళు. లేదా తక్కిన వేరే ఛానల్స్, టీవీ ఛానల్స్ చేశారు, 4000 పట్టచ్చు, 5000 పట్టచ్చు. ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ చేస్తే 4000, 5000 మంది వస్తారు. కానీ నేను 50,000 మంది వచ్చేటట్లుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాను. మరి అది విశాఖపట్నం అంటే అక్కడ దొరికింది మంచి బ్యూటిఫుల్ ఏరియా, గ్రౌండ్, అది పోర్ట్, క్రికెట్ స్టేడియము, చాలా కంఫర్టు ప్లస్ సెక్యూరిటీ బాగుంది. ఒకటి ఫ్యాన్స్ కానీ, యూత్ కానీ, అభిమానులు కానీ అందరూ కూడా చాలా చక్కగా కూర్చొని ఎంజాయ్ చేసే మంచి ఏరియా అది. దాన్ని ఎంతో భారీ ఎత్తున ఇటు ఈ దాని కొత్త మన కంపెనీ ఫ్యాక్టరీ ఆర్ ఫ్యాక్టరీ ఇప్పుడు కొత్త ఆర్గనైజేషన్, అద్భుతంగా వాళ్ళు జాతీయ స్థాయిలో పెద్ద ఈవెంట్ చేస్తున్నారు. ఈ ఆర్ ఫ్యాక్టరీ, విఎస్ రాజు, అజయ్ బాబు వీళ్ళందరూ కలిసి దాన్ని చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళతో పాటు విజ్క్రాఫ్ట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా నాకు దానికి తోడ్పడి కోఆపరేట్ చేసి వాళ్ళు కూడా దీంట్లో పాల్గొంటున్నారు. వీళ్ళతో పాటు ఈ లలితా జ్యువెలరీ ఒకటి, ఇదేది మీరు చెప్పింది ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్, ఇలాంటి కొంతమంది ప్రముఖంగా దీన్ని కూడా పాల్గొని స్పాన్సర్ చేస్తూ దీన్ని కోఆపరేట్ చేస్తూ ఈ ఫంక్షన్ చక్కగా చేయాలని చెప్పి వాళ్ళు కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ అవార్డ్స్ అనేది ఒక విచిత్రమైనటువంటి, ఒక మంచి ప్రఖ్యాతమైనటువంటి ప్రక్రియ ఏమిటంటే
ప్రజా అభిప్రాయంతో వచ్చిన అవార్డ్స్ ఇది ఇటు డైరెక్టర్ అవార్డ్స్ కానీ జ్యూరీ అవార్డ్స్ కానీ రెండు కూడా ప్రజా అభిప్రాయం. ఇది ఆల్మోస్ట్ 99%. ఎక్కడ ఉన్నట్టు పేపర్ జ్యూరీలో లేదు ఇతను మిస్ అయ్యాడు, ఇతను మంచి ఎలిజిబుల్ మ్యాన్, ఈ ఆర్టిస్ట్కి కానీ వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పి అన్నప్పుడు వాళ్ళకు కూడా ప్రపోజ్ చేసాం అనమాట. సో మరొక కూడా ఏంటంటే మామూలుగా అవార్డ్స్ ఫంక్షన్ ఎలా జరుగుతుంటాయంటే ఇది ఒక ఛానల్ తీసుకొని ఆ ఛానల్ వాళ్ళే ఎప్పుడో ఒక వారం 2 వారాల తర్వాత ఆ ఒక్క ఛానల్లో ఆ అవార్డ్స్ ఫంక్షన్ చూపిస్తారు. ఇంకా వేరే వాళ్ళకి ఛానల్ లేదు అంటే వాళ్ళ అభిమానులు వేరే ఛానల్ చూసే అవకాశం ఉంది. నేను ఇలా కాకుండా టీఎస్ఆర్ TV9 అవార్డ్స్ TV9 మెయిన్ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళే మొత్తం చేస్తున్నా వాళ్ళు కూడా బ్రాడ్ మైండ్తో ఇది అందరూ అన్ని ఛానల్స్ కూడా ఈ ప్రోగ్రామ్ని టెలికాస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఏకగ్రీవంగా నిర్ణయించి ఆ రోజు కార్యక్రమంలో ఒక 20-25 మినిట్స్ తేడాతో మొత్తం అన్ని టీవీ ఛానల్స్ కూడా అంత ఎంటైర్ కార్యక్రమం ఏప్రిల్ 8 ఇస్తామన్నమాట. సో అందరూ దీన్ని టెలికాస్ట్ చేయొచ్చు. అంటే అర్థం ఏంటి, అందరూ టెలికాస్ట్ చేస్తే వాళ్ళ అభిమానులు ఉంటారు ప్రతి ఛానల్ కూడా, వాళ్ళందరూ కూడా చూసే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఒక విశేషం. మామూలుగా ఇంతవరకు నాకు తెలిసినంత వరకు జరగదు, ఎవరు చేయలే. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఛానల్ స్పాన్సర్ తీసుకొని వాళ్ళే మొత్తం హెల్ప్ చేసి ఆ ఛానల్ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కలర్ టీవీ ఛానల్కి ఫిలింఫేర్ అవార్డ్స్ చేసి కలర్ టీవీ ఛానల్కి ఇస్తారు. ఆ కలర్ టీవీలో రావాలి, ఇంకా సోనీకి ఇస్తారు, సోనీ దాంట్లో రావాలి. అలా వచ్చే ప్రొసీజర్ ఉంది మన సిస్టంలో. దాన్ని నేను విభిన్నంగా అందరికీ ఇచ్చే అవకాశం ఇస్తున్నా అని చెప్పి చెప్తున్నాను. ఇక జ్యూరీ దీంట్లో యాక్చువల్గా మెంబర్స్ నేను చైర్మను జయసుధ, జీవిత, మీనా, శోభనా కామినేని, పింకిరెడ్డి, బి గోపాలు, పివి ప్రసాద్, రఘురామ్, కృష్ణరాజు. సో అందరూ ఒకసారి రావాల్సిన అవసరం లేదు. వీళ్ళు నిన్న కొంతమంది అంతగా డిస్కస్ చేసాం, ఈరోజు కొంతమంది రాగలిగినారు. ఇది అనౌన్స్మెంట్ కనుక మెయిన్ అనౌన్స్మెంట్ కాబట్టి అందరూ రాలేకపోయారు. ఇక TSR TV9 అవార్డ్స్ విన్నర్స్ కేటగిరీ వైజ్ 2015 బెస్ట్ యాక్టర్ వెంకటేష్ గోపాల సినిమా. దెన్ బెస్ట్ హీరో ప్రధానికి మేమంటే బెస్ట్ యాక్టరు బెస్ట్ హీరో రెండు ఈక్వలే, బట్ ఇద్దరికి చాలామందికి అభిమానులకు సంతోషపడతారు కాబట్టి 2 కేటగిరీలు తీర్చాం దాన్ని. బెస్ట్ హీరో అల్లు అర్జున్, సన్ ఆఫ్ సత్యమూర్తి. బెస్ట్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అవార్డ్ అల్లు అర్జున్, రుద్రమదేవి. సో ఇక్కడ అల్లు అర్జున్కి బెస్ట్ హీరోగా సన్ ఆఫ్ సత్యమూర్తిలో వచ్చింది. తర్వాత చాలామంది ఆయన అభిమానులు ఈ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పి రుద్రమదేవికి చాలామంది కోరారు. దాని మీద నేను జ్యూరీ డిసైడ్ చేసి 2 అవార్డ్స్, బెస్ట్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అవార్డు అల్లు అర్జున్కి, రుద్రమదేవికి, మరి అదే రకంగా సన్ ఆఫ్ సత్యమూర్తికి ఇవ్వాల్సి ఇస్తున్నాం, అనౌన్స్ చేస్తున్నాం. దాని బెస్ట్ యాక్ట్రెస్ శ్రియ గోపాల. బెస్ట్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, బ్రూస్లే అండ్ పండగ చేసుకో, 2 సినిమాలు. ఈ అమ్మాయికి మ్యాక్సిమం స్కోర్ వచ్చింది. బెస్ట్ డెబ్యూట్ హీరో ఆకాష్ పూరి, ఈయన మన ఆంధ్రపూరి సినిమాలో యాక్ట్ చేసినటువంటి కొత్త అబ్బాయి, మన జగన్నాథ్ పూరి జగన్నాథ్ అబ్బాయి, సన్ పూరి జగన్నాథ్ కొడుకు అయినటువంటి ఆకాష్ పూరికి ఇస్తున్నాం. దెన్ బెస్ట్ డెబ్యూట్ హీరోయిన్ ప్రజ్ఞా జస్వాల్, కంచె. ఐ రిపీట్ అగైన్, బెస్ట్ డెబ్యూట్ హీరోయిన్ ప్రజ్ఞా జస్వాల్, కంచె. బెస్ట్ డైరెక్టర్ గుణశేఖర్, రుద్రమదేవి. బెస్ట్ ఫిల్మ్ కంచె. బెస్ట్ విలన్ ముఖేష్ ఋషి, శ్రీమంతుడు. బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ ఫిమేల్ నదియా, బ్రూస్లీ. బెస్ట్ కామెడియన్ ఆలీ, సన్ ఆఫ్ సత్యమూర్తి. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సన్ ఆఫ్ సత్యమూర్తి. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్
అది కూడా మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్గా వచ్చింది. సూపర్ మచ్చి సన్ ఆఫ్ సత్యమూర్తి 2 సినిమాల ద్వారా. మళ్ళీ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫిమేల్ యామిని బాహుబలి సినిమాలో పడింది. ది 2015 అయిపోయింది ఈ కేటగిరీ. నవ్ ఐ కమింగ్ 2016. బెస్ట్ హీరో బాలకృష్ణ డిక్టేటర్. బెస్ట్ యాక్టర్ నాగార్జున సోగ్గాడు చిన్నాయన. స్పెషల్ జ్యూరీ బెస్ట్ యాక్టర్ అవార్డ్ రామ్ చరణ్ ధ్రువ. సో ధ్రువకి రామ్ చరణ్కి కూడా చాలా మంది బెస్ట్ యాక్టర్ అవార్డు అని వచ్చింది. సో అది జ్యూరీ ఆయన కూడా స్పెషల్గా ఇవ్వాలని బెస్ట్ యాక్టర్ అవార్డు కింద డిసైడ్ చేశారు. అదే రకంగా స్పెషల్ జ్యూరీ అవార్డు ఫర్ పాపులర్ చాయిస్ ఈ జంటమూల్ అగేష్ నానికి చాలా పాపులర్ చాయిస్ వచ్చింది, అతనికి ఇవ్వాలని స్పెషల్ అవార్డు. సో నానికి స్పెషల్ జ్యూరీ అవార్డు ఫర్ పాపులర్ చాయిస్ అనౌన్స్ చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ సెకండ్ టైం బెస్ట్ యాక్ట్రెస్ రకుల్ ప్రీత్ సింగ్. ధ్రువ, నాన్నకు ప్రేమతో ఈ 2 సినిమాల్లో ఆ అమ్మాయికి ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ కూడా వచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ 2 years షీ హాజ్ బ్యాక్డ్. దెన్ బెస్ట్ హీరోయిన్ కెథరిని సరైనోడు సినిమాలో. కెథరిని బెస్ట్ హీరోయిన్. బెస్ట్ డెబ్యూట్ హీరోయిన్ నివేదిత థామస్ జెంట్ల్మెన్. బెస్ట్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ధ్రువ. బెస్ట్ ఫిల్మ్ ఊపిరి. బెస్ట్ కామెడియన్ బ్రహ్మానందం బాబు బంగారం. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సరైనోడు యాక్చువల్లీ శ్రీరస్తు శుభమస్తు 2 సినిమాలు. బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్ శ్రీకృష్ణ జెంట్ల్మెన్ చిత్రంలో. ప్లేబ్యాక్ సింగర్ ఫిమేల్ ప్రణవి జెంట్ల్మెన్. ఇవి కాకుండా నేను చెప్పినట్టుగా ప్రజలు ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లంతా కూడా మేము టీవీ ఛానల్లో కేటగిరీస్ అనౌన్స్ చేస్తే దాని మీద వచ్చినటువంటి ఓటింగ్. ఇవి కాకుండా ఈ ఫ్యాన్స్ అభిమానులు వాళ్ళు స్వయంగా వీళ్ళకి ఇవ్వాలని చెప్పి చాలామంది వాళ్ళు ఇండికేషన్ ఇచ్చారనమాట. సో ఆ ఇండికేషన్ బట్టి మేము మళ్ళీ నేను జ్యూరీ అనౌన్స్ చేసింది అది చెప్తున్నాం. ఈ ప్రభాస్కి బాహుబలిలో అందరూ కూడా చాలామంది ఫస్ట్ టైం మన తెలుగు హీరో నేషనల్ లెవెల్ గ్లోబల్ లెవెల్లో అద్భుతంగా బాహుబలికి పేరు తీసుకుని వచ్చాడు. సో ఆయనకి ఒక నేషనల్ లెవెల్లో స్పెషల్గా అవార్డు ఇవ్వాలని, నేషనల్ స్టార్ అవార్డు ఇవ్వాలని చాలామంది ఇండికేట్ చేశారు. సో వీఆర్ అనౌన్సింగ్ నౌ నేషనల్ స్టార్ అవార్డ్ ఫర్ ప్రభాస్ బాహుబలి, నేషనల్ స్టార్ అవార్డ్. అదే రకంగా రాణాకి దాంట్లో బాహుబలిలోని ఈ స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఫర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ రాణాకి. కళ్యాణ్ రామ్ పటాస్ స్పెషల్ జ్యూరీ అవార్డ్ మాస్ ఎంటర్టైనర్ అవార్డు. మాస్ ఎంటర్టైన్ అవార్డ్ జ్యూరీ ఫర్ కళ్యాణ్ రామ్ పటాస్ చిత్రంలో. తర్వాత స్పెషల్ జ్యూరీ అవార్డ్ బెస్ట్ హీరోయిన్కి హెర్బా పటేల్ కుమారి 21F చిత్రంలో. ఆ అమ్మాయికి చాలామంది ఇండికేషన్ ఇచ్చారు. అదే తర్వాత స్పెషల్ జ్యూరీ అవార్డు బెస్ట్ యాక్ట్రెస్ మంచు లక్ష్మి దొంగాడు చిత్రంలో చాలామంది ఆమెకి ఇండికేషన్ ఇచ్చారు. స్పెషల్ అవార్డ్ బెస్ట్ డైరెక్టర్ క్రిష్ కంచె. అదే రకంగా మరి జ్యూరీ అవార్డ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ ఎన్బికే లైన్. జ్యూరీ అవార్డ్ సింగర్ మేల్ సింహ శ్రీమంతుడి చిత్రంలో. స్పెషల్ అప్రిసియేషన్ చాలామంది నాగ చైతన్యకి ప్రేమలో స్పెషల్ అప్రిసియేషన్ హీరో అవార్డు ఇవ్వాలని ఇండికేషన్ ఇచ్చారు. సో ఆయనకి స్పెషల్ అప్రిసియేషన్ హీరో అవార్డ్ నాగ చైతన్య ప్రేమ. బెస్ట్ డైరెక్టర్ ఫర్ ద జ్యూరీ స్పెషల్ జ్యూరీ అవార్డు ఇంద్రగంటి మోహన్ కృష్ణ జెంట్ల్మెన్ చిత్రం. బెస్ట్ ఆల్రౌండ్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్.
స్పెషల్ అప్రిసియేషన్ యాక్టర్ అవార్డు సర్వానంద్ ఎక్స్ప్రెస్ రాజా. మరొకటి ఇంకొక అవార్డు కూడా చాలామంది ఇండికేషన్. ఇక్కడ ఏం జరుగుతుందంటే యాక్చువల్గా ఈ 2 సంవత్సరాలు చాలా ప్రోగ్రెసివ్గా అగ్రెసివ్గా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా సినిమాలు వచ్చాయి. ఈ ఆర్టిస్టులు కూడా ఒకరి నుంచి ఒకరు యాక్ట్ చేస్తూ ఈ యంగ్ జనరేషన్ చాలా బాగా ఇస్తున్నారు. సో అందువల్ల చాలామంది కూడా మాకు వీళ్ళు కావాలి వాళ్ళు కావాలని కోరుతున్నారు. సో అందుచేత వాళ్ళ దాన్ని బట్టి మేము మళ్ళీ జ్యూరీ కింద కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి అవార్డు ఇవ్వడానికి నిర్ణయించాం అన్నమాట. అదే రకంగా స్పెషల్ అప్రిషియేషన్ హీరో అవార్డు నారా రోహిత్, జ్యోతి అచ్యుతానంద చిత్రానికి నారా రోహిత్. ఇప్పుడు మీకు తెలిసిన విషయమే, చాలా దానికి ప్రామినెంట్ వచ్చింది. దాంట్లో బెస్ట్ ప్రామిసింగ్ హీరో, ఇప్పుడు అప్కమింగ్ హీరో కింద విజయ్ దేవరకొండ ప్రామిసింగ్ హీరో కింద అతనికి ఇస్తున్నారు. దట్ బెస్ట్ ప్రోగ్రెసివ్ ఫిల్మ్ పెళ్లి చూపులు, దానికి రాజ్ కందుకూరు ప్రొడ్యూసర్. బెస్ట్ అప్కమింగ్ యాక్టర్ దీపక్ సరోజ్ మిడుగులూరు. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ ఎన్టీఆర్. ఈ బాబు వచ్చి ఎన్టీ రామారావు గారి గ్రేట్ గ్రాండ్ సన్, హరికృష్ణ గారి గ్రాండ్ సన్ అనమాట ఇది యాక్చువల్గా. సో ఆయన దాన వీర సూరకర్ణలో యాక్ట్ చేసినటువంటి మాస్టర్ ఎన్టీఆర్ని చాలామంది ఇండికేషన్ ఇచ్చారు వారికి అవార్డు ఇవ్వాలని చెప్పి. సో ఆయన చైల్డ్ ఇది స్పెషల్ అప్రిసియేషన్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్. అట్లనే బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ కూడా దాని వేరే సూర్యకర్ణ ఇస్తున్నాం. బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్. స్పెషల్ అప్రిసియేషన్ డైరెక్టర్ అవార్డు నాగా అశ్విన్, ఎవడే సుబ్రహ్మణ్యం. ఎవడే సుబ్రహ్మణ్యం డైరెక్టర్కి అది కూడా చాలా ప్రోగ్రెసివ్గా సినిమా తీశారు, అందరూ తెలిసిన విషయమే. సో ఆ చిత్రానికి కూడా చాలామంది ఈయనకి అవార్డు ఇవ్వాలని కోరడం జరిగింది. మరొక డైరెక్టర్ అప్రిసియేషన్ అవార్డు రఘుపతి వెంకయ్య, ఒక మంచి ఇంపార్టెంట్ ఫిల్మ్ చేసినటువంటి బాబ్జీ, అద్భుతంగా దానికి డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా చాలా మంచి మెసేజ్ అయిన సినిమా. ఆయనకి చాలామంది ఆయనకి స్పెషల్ అవార్డు ఇవ్వాలని కోరారు. సో ఆయనకి ఇస్తున్నాం. స్పెషల్ జూరీ అవార్డు సింగర్ ఫిమేల్ సమీరా, సరైనోడు సినిమాలో. ఇది తెలుగు అయిపోయింది. సో ఇప్పుడు ఇంతవరకు తెలుగులో ఇంతమంది జ్యూరీను అవార్డ్స్ రావడం కారణం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కారణం ఏంటంటే బహుశా ఏ లాంగ్వేజ్లో కూడా ఇంతమంది ఆర్టిస్టులు ఇంత సక్సెస్ఫుల్గా ఇక్కడ రాలేదు. చాలామంది రావడం జరిగింది. ఇప్పుడు ఈ జెంట్లమెన్ చిత్రం కానీ అన్ని చిత్రాలు ఒకరి నుంచి ఒక సినిమాలు కూడా చాలా బాగా వస్తుంది. సో వాటి వల్ల అందరూ కూడా అభిమానులు చాలామంది లక్షలు వస్తున్నాయన్నమాట. ఇది SMS మాకు ఇది కావాలి అది కావాలి. మేము దానికంతా చాలా ఎఫర్ట్ చేసి అల్టిమేట్గా ఇది చేస్తే బాగుంటుంది, అందరూ కూడా మనం ఎంకరేజ్ చేయాలని చెప్పి అందరూ కూడా ఈ ద్వారా అవకాశం ఇస్తున్నాం. ఇకపోతే తమిళ్ ఫీల్డ్ తీసుకుంటే బెస్ట్ యాక్టర్ మాధవన్, బెస్ట్ యాక్ట్రెస్ తమిళ్ హన్సిక, బెస్ట్ యాక్ట్రెస్ కన్నడ ప్రియమణి, బెస్ట్ యాక్టర్ కన్నడ నిఖిల్ గౌడ, బెస్ట్ యాక్ట్రెస్ వచ్చి కన్నడ ప్రియమణి, యాక్టర్ వచ్చి నిఖిల్ గౌడ, బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ హిందీ సోనాలి చౌహాన్, బెస్ట్ ప్రామిసింగ్ యాక్ట్రెస్ హిందీ ఓరుసి రౌతేలా. ఇంతవరకు ఇవి అవార్డ్స్ చెప్పాము. ఇవి కాకుండా స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ డిసైడ్ బై జ్యూరీ కమిటీ, ఒక ఎక్స్క్లూజివ్ అవుట్ స్టాండింగ్ అవార్డ్స్ మీకు అనౌన్స్ చేస్తున్నాం. మిలీనియం స్టార్ అవార్డు హీరో శత్రుఘ్న సిన్హా, మిలీనియం స్టార్ అవార్డ్ హీరోయిన్ హేమమాలిని. ఐ విల్ రిపీట్ అగైన్, మిలీనియం స్టార్ అవార్డ్ హీరోయిన్ హేమమాలిని. సెన్సేషనల్ స్టార్ అవార్డ్ జాకీ షరాఫ్. 5 డికేడ్ స్టార్ అవార్డ్ మన కృష్ణంరాజు. I will repeat, 5 decade star award Krishnamraju. Then 4 decade star award Mohan Babu. Lifetime achievement award Bappi Lahiri, music director. మరొక లాస్ట్ స్పెషల్ న్యూస్ ఏమిటంటే మన తెలుగు అబ్బాయి రేవంత్ ఇండియన్ ఐడల్ విన్నర్గా అయ్యాడు. అతను విశాఖపట్నం, యాక్చువల్గా అతను కూడా సింగర్. సో అతనికి స్పెషల్ జ్యూరీ అవార్డు ఇస్తున్నాం రేపు దానికి.
will be giving a special jury award, having one Indian Idol winner, Revanth. అది స్పెషల్ హైలైట్ అది కూడా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా వీళ్ళందరికీ అవార్డ్స్ డిసైడ్ చేశాం. సో మీరు క్వశ్చన్స్ అడిగే ముందు ఐ రిక్వెస్ట్ జ్యూరీ మెంబర్స్ టు స్పీక్ దేర్ వ్యూస్ ఆల్సో ఆన్ దిస్ థింగ్. దెన్ ఆఫ్టర్వర్డ్స్ విల్ గో యువర్ క్లారిఫికేషన్స్ ఐల్ గివ్. ఇప్పుడు రఘురాజు మాట్లాడతారు. పాత్రికేయులందరికీ నా నమస్కారం. సుబ్బరామరెడ్డి గారు ఇంకా ఇతర జ్యూరీ మెంబర్లు ఎవరూ మాట్లాడవలసిన అవసరం లేకుండా అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఆయన పడ్డ శ్రమ లాస్ట్ 1 monthలో ఎన్నోసార్లు ఆయన మీట్ అయ్యాం. దీన్ని ఎంతోమంది ప్రజలందరూ ఎంజాయ్ చేస్తారు. ప్రజలందరూ ఆనందంగా ఉంటే, ప్రజలకు నేను ఆనందాన్ని పంచితే అదే నాకు 1000 ఏనుగుల బలం అన్న ఒకే ఒక కాన్సెప్ట్తో, మంచి మనసుతో ఆయన ఇంత పెద్ద యజ్ఞాన్ని ఇక్కడ ఏదో ఆడిటోరియంలో 2000 మంది 3000 మంది మధ్యన చేయటం వేరు, కానీ ఒక 50,000 మందికి తక్కువ కాకుండా అక్కడ ఎక్కువ మందికి వినోదాన్ని అందజేయాలి, ఆనందాన్ని పంచాలి అని ఆయన తలపెట్టిన ఈ గొప్ప కార్యక్రమం ఆయన ఊహించిన దానికన్నా మీ అందరి సహకారంతో విజయవంతం కావాలని ఈ అవార్డ్ విన్నర్స్ అందరికీ నా అభినందనలు తెలుపుతూ, విత్ యువర్ కోఆపరేషన్ ఐ విష్ ది ఫంక్షన్ ఈజ్ గోయింగ్ టు బి ఏ గ్రాండ్ సక్సెస్ అండ్ ద మోస్ట్ మెమరబుల్ ఈవెంట్ ఫర్ ద ఇయర్. థ్యాంక్ యూ. రఘురాజు గారికి సినిమా ఫీల్డ్ చాలా నాలెడ్జ్. ఆయన పుట్టు ముందు కూడా వచ్చిన సినిమాలు పాటలు కూడా చెప్పగలను, ఏ సినిమా ఏ పాట అని. అంత ఆయనకి అభిరుచి అనమాట. అను ప్రముఖ దర్శకుడు బి గోపాల్ గారు మాట. అందరికీ నమస్కారం. మా సుబ్బరామరెడ్డి గారికి సినిమా అంటే ప్రాణం. మా స్ట్రైట్ రౌడీ ప్రొడ్యూసర్ ఆయన. ఎంత ఖర్చు అవుద్దని కూడా ఎప్పుడూ లెక్కలేరు ఆయన. సినిమా బ్రహ్మాండంగా రావాలి, సినిమా సూపర్ హిట్ అవ్వాలని బాగా కోరుకునే మనిషి. అట్లా సినిమాయే కాకుండా కళలన్నా, కళారంగం, నాటికలు అన్నీ ఇష్టం. ప్రతి చోట ఆయన ఆడిటోరియంలు కట్టించడం కానీ, ఫంక్షన్లు ఎక్స్ట్రాడినరీగా చేయటం. ఎన్నో ఫంక్షన్లు చేశారు ఆయన. అది ఒక బాంబే కానీ, ఢిల్లీ కానీ, హైదరాబాద్ కానీ, వైజాగ్ అంటే చాలా ఇష్టం ఆయనకి. మొన్ననే మోహన్ బాబు గారి ఫంక్షన్ ఎక్స్ట్రాడినరీగా చేశారు. అంటే ఎంతమంది ఆర్టిస్టులని తీసుకురావడం అనేది సుబ్బరామరెడ్డి గారికి చెల్లుతుంది. అక్కడ ప్రేక్షకులు కూడా అంత బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు కూడా ఈ TRS TV9 అవార్డ్స్కి ఆయన తీసుకొస్తున్నారు. ఆర్టిస్టులు అంటే ఇంకా ఎవరూ తీసుకురాలేరు. అంత పెద్ద హీరోలు, బాంబే నుంచి, ఇక్కడ నుంచి యంగ్స్టర్స్, హీరోయిన్లు అందరినీ తీసుకొస్తున్నారు. వైజాగ్లో ఓపెన్ ఆడిటోరియంలో ఫంక్షన్ చేయటం అంటే అన్ని లక్షల మంది చేయటం అనేది మా సుబ్బరామరెడ్డి గారికే చెల్లుతుంది. ఈ ఫంక్షన్ చాలా అద్భుతంగా సక్సెస్ అవ్వాలి. మా సుబ్బరామరెడ్డి గారు ఎప్పుడూ బాగుండాలి. ఆయన ఈ ఫంక్షన్కి నిజంగానే సినిమాకి ఎలా ఖర్చు పెడతారో, ఈ ఫంక్షన్లకు కూడా ఎక్కడి నుంచి తెస్తారో, ఎలా ఖర్చు పెడతారో అంత ఖర్చు పెడతారు. ఈ అవార్డ్స్ కూడా ఆయన ఫస్ట్ టైం కొత్తగా ఆడియన్స్ నుంచి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని అందరికీ అవార్డ్స్ ఇవ్వటం జరిగింది. ఈ ఫంక్షన్ చాలా బాగా సక్సెస్ అవ్వాలి. అలాగే ఈ అవార్డ్స్ వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇటీవల చాలా సినిమాలు నిర్మించి చాలా సక్సెస్ చూపించి మంచి పాపులర్ అయినటువంటి పివి మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సుబ్రహ్మణ్యరెడ్డి గారు, నాకు ఈ జ్యూరీలో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చినందుకు మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ ఫర్ యూ. లాస్ట్ 1 month నా లైఫ్లో యూనిక్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే సుబ్రహ్మణ్యరెడ్డి గారితో ట్రావెల్ చేయటం. ఆయనతో కలుస్తుంటే అసలు ఆయన ఎనర్జీ అండ్ ఎంతూజియాజం, ఆయన ప్యాషన్ ఫర్ వర్క్ చూస్తుంటే అసలు మేము లైఫ్లో అసలు ఎంత చిన్నగా చేసామో, అసలు ఇంకా ఎంత చేయాలనేది మాకు. సార్, ఇట్స్ రియల్ ఎన్ ఆనర్ టు హ్యావ్ వర్క్ విత్ యూ ద పాస్ట్ ఫ్యూ డేస్. కంగ్రాచులేషన్ టు ఆల్ ద విన్నర్స్. And this will be a one of its kind event in Vizag, a galaxy of stars landing in Vizag. The logistics, the coordination, the scale and size of the event, it's going to be amazing. And I'm sure each and every one of you will be there, and I'm looking forward to all of your continued support. Once again, it will be a fabulous event, and I'm looking forward to the evening on the 8th. Thank you.
నాకెంత ఆసక్తి ఉందో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, కల్చర్, మ్యూజిక్ అండ్ డూయింగ్ సర్వీస్ టు సొసైటీ, మా అమ్మాయికి కూడా అంత ఇంట్రెస్ట్ పింకీ రెడ్డికి. సో ఆమె కూడా అంత చేత నా మాదిరిని వచ్చి నేను కూడా ఎక్కువ యాక్టివ్ పాటు తీసుకుంటాను ఆ మాట్లాడు. I'm just following my father's footsteps అంతే. యాజ్ రఘురాజ్ గారు చెప్పారు, డాడీస్ అన్నీ చెప్పేశారు, మేము చెప్పేది ఏం లేదు. ఐ థింక్ విశాఖపట్నం citizens are very lucky to have daddy as who he's adopted them as their own family. To put up such a fantastic, I have never been to a function with 50,000 people. So I'm really looking forward for that. And I think మొన్నే వచ్చి మనం స్టార్ట్ చేసినట్టు ప్రెస్ మీట్ అనిపించింది, అప్పుడే ద ఫంక్షన్ ఇస్ కమ్ సో క్లోజ్. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఆల్ ది బెస్ట్. TV9 ఒక ప్రొఫెషనల్గా నాకు ఎంత హ్యాపీ అంటే వాళ్ళ సిస్టంలో అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్స్ అంతా కూడా ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ఛాలెంజ్ కింద తీసుకొని ఈ అవార్డ్స్ చక్కగా జరగాలి, ప్రజల్లో కూడా వాళ్ళ అభిప్రాయం తీసుకొని మనం చేయాలి. వాళ్ళ అభిప్రాయం తీసుకోవడానికి మనం మన ఛానల్ ద్వారా వాళ్ళకి ప్రతి గంటకు కూడా ఈ ప్రోగ్రాం గురించి చెప్పడం చాలా వాళ్ళు కృషి చేసి నేను అభినందిస్తున్నాను. విక్రమ్ ఇప్పుడు ఆయన దానికి బ్యాక్ బోన్, రవిప్రకాష్ గారు ఆయన దానికి CEO అయితే ఆయనకి నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ బ్యాక్ బోన్గా ఈయన, అదే ఆర్ట్ ఫ్యాక్టరీ తరఫున మా VS రాజు, మా అంజాద్ బాబు అద్భుతంగా అట్లా అదే రకంగా నోబుల్ ఆయన లెఫ్టినెంట్, వీళ్ళందరూ కూడా చాలా కృషితో ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా కృషి చేస్తున్నారు. వాళ్ళని అభినందిస్తూ ఇప్పుడు విక్రమ్ గారు మాట్లాడుకో. Good morning, everyone. It's been a third edition of TSR TV9 Awards, and we are very thankful to Mr. Reddy Garu for associating with TV9. First of all, I would like to congratulate all the winners, and before that, thanks to all the audience viewers who have been participating in the SMS contest, and thanks to the jury for selecting the best of the lot. It was very difficult to pick up the best, but we had to do the best out of the lot. And we'll keep associating with TSR Garu for all the further events, and it will be an honor for us. Thank you. మరొక విషయం ఏంటంటే చాలామందికి ఒక సర్ప్రైజ్ డౌట్ ఏంటి, సుబ్రహ్మణ్యుడు గారు ఇంత కష్టపడి ఇంత కార్యక్రమం చేసి ఎందుకు ఆయన చేసేది? పేరు ప్రఖ్యాతులు ఎప్పుడూ ఉన్నాయి. ఇప్పుడు నా ప్రతి ఒక్కరు నా పేరు తెలుసు, కొత్తగా రావాల్సిన పేరు అవసరం లేదు. ఎందుకు? నేను దాదాపు 40 సంవత్సరాల క్రితం 1975 అంటే ఎన్ని సంవత్సరాలు, 42 years బ్యాక్ PCCL సిల్వర్ జూబ్లీ నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో అద్భుతంగా ఫస్ట్ ప్రోగ్రామ్ చేశాను. మనం ఆమెకి సత్కరించాం. ఇలా ఎప్పుడు కార్యక్రమం చేయడానికి కారణం ఏమిటంటే ఒక దైవ రహస్యం. నేను ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తే వేల మంది ఆ ప్రోగ్రాం చూసి ఎంజాయ్ చేసి సంతోషపడుతుంటే ఆ సంతోషం నాకు టానిక్ లాంటి పవర్ అన్నమాట. ఎంతమంది నా ప్రక్రియ వల్ల ఎంజాయ్ చేస్తారో వాళ్ళ ఎంజాయ్ నాకు ఐ గ్రాస్ పవర్. ఇది ఒక దైవ రహస్యం, సీక్రెట్, అందరికీ తెలియదు. అందుచేత నేను ఎప్పుడు కూడా జూబిలెంట్గా హ్యాపీగా వయసుని జయించి అందరితో ప్రేమతో ఉంటానని కారణం ఏంటంటే ఇదే రహస్యం. మనకి ఎందుకండి హాయిగా ఇంట్లో ఉంటాం, ఎవరికి కావాలి హెడేకు, ఎవరికి ఫంక్షన్లు అని అంటే అదొక జీవితం డిఫరెంట్. నాకు ఒక ఛాలెంజ్, ఒక ఫ్యాసినేషన్ నాకు లేకపోతే ఇప్పుడు కరెక్ట్గా 30 రోజుల నుంచి రాత్రి మూడు కృషి చేస్తే కానీ ఈ కార్యక్రమం కాదు. ఈ కార్యక్రమంలో మరొక స్పెషల్ అట్రాక్షన్ ఏమిటంటే డాన్సర్స్ కూడా మన ఇంతకుముందు చాలా సినిమాలు హీరోయిన్ యాక్ట్ చేసిన శ్రీదేవి, అది అర్చన, ఆ అమ్మాయి కూడా ఆమె దీంట్లో సీతగా అద్భుతంగా యాక్ట్ చేసింది. భక్తరామదాసులో హీరోయిన్ ఇప్పుడు హిందీలో యాక్ట్ చేస్తుంది. అదే హంసనందిని, ఆమె కూడా తెలుగు సినిమాలో చాలా సినిమాలు యాక్ట్ చేసింది. గౌరీ ముంజల్, తర్వాత ఇప్పుడు నిన్ననే మళ్ళీ ఇంకొక సినిమాలో రోగ్ సినిమాలో చాలా హీరోయిన్ మనోరమ చోప్రా, ఆమె అమ్మాయి నన్ను హీరోయిన్ చేసింది రోగ్ సినిమాలో, ఆమె కూడా డ్యాన్స్ చేయబోతుంది. మన అలీ. సో 6 మంది స్టార్స్తో 6 డాన్సెస్ కూడా ఏర్పాటు చేశాం. సో రేపు ఈ ఫిల్మ్ అవార్డ్స్తో పాటు ఈ ఎంటర్టైన్మెంట్ కూడా అరేంజ్ చేసాం అనమాట. సో ఇదొకటి. దాంతోపాటు అక్కడ హై టెక్నాలజీ, సౌండ్ సిస్టమ్, లైటింగ్, ద విజువల్స్, టోటల్ గ్రాఫిక్ వర్క్, టోటల్ అసలు నా డ్రీమ్ ఏమిటంటే మామూలుగా మన జాతీయ స్థాయిలో ఫిల్మ్ఫేర్ ఫేమస్, కలర్ అని, స్టార్డస్ట్, వాటన్నిటినీ బీట్ చేసి
ఇది #1 ఈ అవార్డ్స్ కావాలి, తెలుగు వారికి గౌరవం తీసుకుని రావాలి, జాతీయ ఇస్తారని చెప్పి నా కోరిక అనమాట. ఈ యాక్టర్ సో ఫ్యాసినేషన్. మరి ఆయన గోపాల్ చెప్పాడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందంటే, డబ్బులు అంటే నేను దాదాపు 50 సంవత్సరాల నుంచి ఆమె బిజినెస్ మ్యాగ్నెట్, నాట్ ఓవర్ నైట్. ఇక మీరు పుట్టక నుంచి బిజినెస్ మ్యాగ్నెట్ 1962, వీఆర్ నౌ 2017. సో 55 years నుంచి బిజినెస్ని అన్ని రంగాల్లో సక్సెస్ఫుల్గా చేసిన వాడిని, తర్వాత జాతీయ స్థాయిలో చేసేవాడిని, ఆ కంపెనీలో వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన వాడిని, పవర్ ప్రాజెక్ట్స్ పెట్టిన వాడిని, ఈ హోటల్లో ఓనర్ని. ఇంత ఉంది కాబట్టి ఇది పెద్ద విశేషమేం కాదు. ఇది ఇటువంటి కార్యక్రమం చేయడం ముందు మనసు రావాలా, ఆసక్తి ఉండాలా, కృషి ఉండాలా, ఏకాగ్రత ఉండాలా, అప్పుడు ఇటువంటి కార్యక్రమం వస్తుంది. మనకి ఎందుకండి ఇవన్నీ ఎవడు అనేవాడు చాలామంది. అలా కాకుండా నిజం చెప్పాలంటే ఇప్పుడు 5 గంటలు నిరపోయేవాడిని, టైం చాలు. 19 hours టు వర్క్. ఒకవైపు ఈ ఫంక్షన్, మనకు పాలిటిక్స్, పార్లమెంటు, డిబేటు. నిన్ననే మన రఘురామరాజు చూసి ఆశ్చర్యపడ్డాడు. పీజే కొరియన్ నా గురించి సత్కరించే ప్రోగ్రాంకి వస్తే ఆయన చెప్పడం చాలా నాకు ఎంత సంతోషపడింది. పార్లమెంట్లో సుబ్రహ్మణ్య గారు మోస్ట్ యాక్టివ్ పార్లమెంటరీ చెప్పాడు డిప్యూటీ చైర్మన్. అందుకని ఇంకేం కావాలి. అందుచేత అంటే ఈయన ఒకటికి ఏదో కార్యక్రమం చేసేవాడిని కాదు నేను. పార్లమెంట్ అంటే బడంకా బజాయించి ప్రతిరోజు సుబ్రహ్మణ్య క్వశ్చన్స్, అమెండ్మెంట్స్, డిబేట్స్ అన్నీ ఉండవలసింది. అది మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను సంగతి. బిజినెస్ అంటే బిజినెస్లో లేకుంటే ఇప్పుడు చెప్పిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయా? బిజినెస్ చేయాలా, డబ్బులు సంపాదించాలి, కొంత ఖర్చు కూడా పెట్టాలి కదా, అది చేయాలి. ఒకటిగా ఇంట్లో కూర్చుంటే రాదు. మూడవది దాన్ని ఐ గాట్ స్పిరిచువల్ పవర్ ఎలా వస్తుంది? ఉట్టిగా దేవుడు టెంకాయ కూర్చో రాదు, కొబ్బరికాయ సాధన చేయాలి. సాధికుడిని, ఇది ఈశ్వర జగన్మాత యొక్క సాధికుడిని. సో ఒకవైపు సాధన, మరొక వైపు ఏకాగ్రత, మరొక వైపు అజాశత్రున్న భావన. అందరూ మనకు ప్రేమతో ఉండాలి. మనల్ని పొరపాటున ఎవరైనా అపార్థం చేసుకొని విమర్శిస్తే కూడా నేను పట్టించుకోను, నేను నవ్వి ఊరుకుంటాను. దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మనం ఏకదం కోపంగా ఎగిరి గంతేస్తే మన ఆరోగ్యం పోతుంది, త్వరగా ఓల్డ్ అయిపోతుంది. అందుచేత ఇవన్నిటిని చేసే ఈ ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ చేసి తెలుగు వారికి ఛాలెంజ్గా తీసుకొని హిందీ వాళ్ళు కూడా చూసి అబ్బా తెలుగువాడు ఇంత పెద్ద ఫంక్షన్ చేశారని చెప్పి దానికోసం హేమమాలిని అంతా కూడా వస్తున్నారు అన్నమాట. చూసి మనం మెచ్చుకోవాలని అనుకుంటాం. అది కాబట్టి దీనికి రహస్యం ఇది. ఇంకా మీరు క్వశ్చన్ చేసి చెప్పండి, క్లారిఫికేషన్ చెప్తాను. ఇది అయిన తర్వాత మీకు ఇప్పుడు ఎల్ఈలో మీకు చూపిస్తారన్నమాట. ఇది అవార్డు విన్నర్స్ కూడా ఒకసారి వాళ్ళ ఫొటోస్ అన్నీ కూడా చూపిస్తాం. ఇది క్లారిఫికేషన్ కూడా అడగచ్చు మీరు. బీ ఫ్రాంక్, ఎనీథింగ్ యూ కెన్ ఆస్క్. మీకు ఒక డౌట్ రావచ్చు, ఏం సార్ మీరు జ్యూరీ అవార్డు ఇచ్చారు? నేను ఎందుకు చేస్తాను జ్యూరీ అవార్డు ఎందుకు ఇచ్చామంటే జ్యూరీ అవార్డుగా కాదు, ప్రజాసేకరణనే జ్యూరీ కింద తీసుకొని ఇచ్చామన్నమాట. ఇది దాన్ని కూడా చాలామంది మాకు నారా రోహిత్ కావాలన్నారు, ఒక కళ్యాణ్ రామ్ కావాలన్నారు, ఒక నాని కావాలన్నారు. అటు అన్నప్పుడు వాళ్ళు ఇగ్నోర్ చేసి 2-3 ఇచ్చేసి వాళ్ళు పూర్తిగా నిరాశపరచకుండా అందరికి ఇచ్చేటువంటి ప్రక్రియ మేము మా జ్యూరీ పెట్టిందన్నమాట. చెప్పండి. కాస్ట్ ఎస్టిమేట్ ఏముందా? అందరూ కూడా కమిట్మెంట్ చేస్తున్నారు. ఇది ప్లస్ TV9 వాళ్ళకి ఇది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో బోల్డ్ మంది కమర్షియల్గా కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. కాస్ట్ స్పెసిఫిక్ దానికి ఉండదు. చూద్దాం. నా యొక్క సిస్టమ్ ఏంటంటే డబ్బులు అదేం కాదు, నేను నేర్చుకోండి యువకులు, డబ్బులు వృధా చేయను, అవసరం దగ్గర వెనకాడను. ఇది నా ఫిలాసఫీ. ఇది ఒట్టిగా వృధా చేయను. నాకు ఫింగర్ టిప్స్లో అకౌంట్ తెలుసు. ఈ ప్రోగ్రామ్ చేస్తే ఎక్కడ ఇది అవసరం, బ్యారికేడింగ్ పర్ఫెక్ట్ చేయాలా, నో కాంప్రమైజ్. సౌండ్ సిస్టమ్ పర్ఫెక్ట్ ఉండాలా, లైటింగ్ పర్ఫెక్ట్ ఉండాలా, స్టేజ్లో క్రియేట్ చేయాలి మొత్తం ఒక బ్యూటిఫుల్ ఇదిగా, మంచి డాన్సర్స్ ఉండాలా, వచ్చిన వాళ్ళకి హాస్పిటాలిటీ ఉండాలా. సో ఇంకా దానికి ఎస్టిమేట్ ఇప్పుడు తెలియదు మనకి. ఇంకా అంత అయితే మీకు ఇంటికి వచ్చి చెప్తాను, మీ లెక్క మొత్తం చూపిస్తాను. ఇంకా అడగండి. కన్నడ ఇచ్చా కదా, తెలుగు మలయాళంలో ఇప్పుడు ఇంకా ఆ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ లేదు. కన్నడ తెలుగు సినిమాలు టైం దొరకలేదు. కన్నడ ఒకటి ఉంది, అది జాగర్ అని, అతను యాక్చువల్గా తెలుగు కూడా వచ్చింది ఆ ఫిల్ము, అదే తమిళ్లో కూడా కన్నడలో కూడా. ఇంకా ప్రియమణి ఆమె చాలా సినిమాలు యాక్ట్ చేసింది. యాక్చువల్గా ఇప్పుడు ప్రియమణి మన తెలుగు కూడా పాపులర్ అమ్మాయి. ఆ అమ్మాయి ఇప్పుడు కన్నడలో చాలా సినిమాల్లో ఈ 2 ఏళ్ళు యాక్ట్ చేసింది అనమాట. అందులో ఏ సినిమాని ఇంకా డిసైడ్ చేయాలి, అప్పుడు చేసి చెప్తామని సార్. ఇది
నేను పాయింట్ చెప్తాను చూడండి. వెయిట్ నో వాట్ నో వెయిట్ ఐ విల్ క్లారిఫై. మీకు తెలియదేమో, నేషనల్ 2 times నేను నేషనల్ ఫిల్మ్ జ్యూరీ అవార్డు చైర్మన్గా ఉన్నా. దాంట్లో కమల్ హాసన్ బదర్ కూడా ఒక మెంబర్. సో కమల్ హాసన్ సినిమా వచ్చింది ఇది ఇవ్వాలని. సో ఆయన ఆ డిస్కషన్ లేకుండా మీరు చేయమన్నాడు. అట్లా ఈ డిస్కషన్లో ఆయన లేడు. ఇది మేము డిస్కస్ చేసి ఊపిరి చేసాం అట్లా. ఎస్, అది రూల్. అది వదలం కాదు, కుర్రవాడు నేర్చుకో సబ్జెక్టు. నాకు తప్పలేదు, ఆయన అడుగుతున్నా. ఇదే నాకు జ్ఞాపకం వస్తుంది. అడుగు అడిగాడు క్లారిఫికేషన్ ఎప్పుడు ఏదని కానీ ఉండండి. క్వార్టర్ మేపీ ఇదే పాయింట్ 20 సంవత్సరాల క్రితం నేను ఫిల్మ్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ చైర్మన్ ఉంటే కమల్ హాసన్ చిత్రం వచ్చింది. వాళ్ళ బ్రదరు సుహాసిని ఫాదరు ఆయన ఒక మెంబరు. సో అప్పుడు అందరం కలిసి ఈ సినిమాకి ఇవ్వాలన్నాం. ఆయన నేను మీరు డిస్కస్ చేయండి, మా బ్రదర్ ఉన్నాడు కాబట్టి చెప్పి ఆయన ఆ డిస్కషన్ లేడు. సో ఆ రూల్ నేను జర్నలిస్ట్ అడిగాను, సార్ మీరు అట్టిస్తున్నారు ఆయన మెంబర్ కదా అని చెప్పి. సో క్లారిఫై అట్లా ఇక్కడ కూడా ఈ డిస్కషన్ ఆయన సంబంధం లేదు. ఆయన లేకుండా మేము డిసైడ్ చేసాం. సో కాబట్టి ఆయన మెంబర్ అంత మాత్రం మంచి సినిమా బయట పోగొడతాం. ఊపిరి ఇస్ అ వెరీ అవుట్ స్టాండింగ్ ఫిల్మ్. అక్కడ ఏంటంటే అనుష్క ఉత్తమదేవిలో అద్భుతంగా యాక్ట్ చేసింది. ఆమె కూడా చాలా వరకు వచ్చింది. కానీ ఆమెకు ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ ఫంక్షన్కి ఆమె వచ్చే అవకాశం లేదు ఆమెకి. ఆ రోజు ఆమె ఇంకెక్కడో వేరే ప్రోగ్రాంలో ఉంది. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ ఏ అనౌన్స్మెంట్. టైలో ఉంది. శ్రేయ కూడా చాలామంది ఆ అమ్మాయిని కూడా ప్రిఫర్ చేశారు, అనుష్క కూడా ప్రిఫర్ చేశారు. ఇది సో ఆమె రానప్పుడు ఇవి ఇద్దరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇవికి ఇచ్చారు ప్రిఫరెన్స్. నాకు వీలైనంత వరకు కూడా ఈ టైప్ ఉంటుంది చూడు. మంచి హీరోయిన్స్కి దాదాపు దగ్గరలో కొంచెం తేడా. సో వాళ్ళలో ఎవరు రాని వాళ్ళకి అనవసరం ఎందుకు వాళ్ళకి చెప్పి వచ్చేవాళ్ళకి మనం పోగొట్టకూడదు అవకాశం. సో ఈమె వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రిఫర్ చేసాం. దిస్ ఇస్ మామూలు మినిమం కల్చర్ ఎవ్రీబడి ఫాలోస్. ఇదైతే నథింగ్ రాంగ్. అదర్వైజ్ అనుష్క డిజర్వ్స్. ఉత్తమదేవులు అద్భుతంగా యాక్ట్ చేసిన అమ్మాయి. షీ మోస్ట్ డిజర్వింగ్. ఏమా ఇంకేం చెప్పండి ఓవరాల్. దానికంటే ముందు ఒకటి, యు ఆర్ గివింగ్ అవార్డ్స్ టు సో మెనీ కేటగిరీస్. నా ద మీడియా is traveling with you from the beginning. Why don't you introduce an award to the media people? గుడ్ సజెషన్. మళ్ళీ మాకు ఎందుకు పెడతావు కొట్లాట? వాడికి ఇస్తే వేరే వాళ్ళు కోపం వస్తుంది. ఇప్పుడు మీడియాలో ప్రాబ్లం ఉంది. మీడియా మీరు సరస్వతి పుత్రులు. లక్ష్మీ కటాక్షం కావాలా, సరస్వతి కటాక్షం కావాలా? లక్ష్మీ కటాక్షం ఉంది, మీ కటాక్షం లేకపోతే లాభం లేదు. కాబట్టి మీకు ప్రాబ్లం ఏంటంటే మీరు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, మీ కలం ఎంత పవర్ఫుల్ అంటే ఇట్లా చెప్పగలరు అంటే చెప్పగలరు. సో వీళ్ళలో ఇప్పుడు ఒకరు ప్రభు బెస్ట్ జర్నలిస్ట్ ఆయన కోపం వస్తుంది. సుబ్రహ్మణ్యుడు ఏదో అని రాస్తాడు సరిపోయి. మానవ సహజమయ్యా, నువ్వు అంటావు కదా, నేను జోక్ చేస్తున్నాను. మామూలుగా సహజం అది. ఇప్పుడు మీరందరూ కూడా ఒకరి నుంచి ఒకరు ఉద్దండులు. ఇట్స్ ఇంపాసిబుల్ టు జడ్జ్ హూ ఇస్ బెటర్. ఇది ముఖ్యంగా సినిమా జర్నలిస్ట్ని. ఇప్పుడు మామూలుగా పొలిటికల్ నెల చెప్పొచ్చు. జీకే రెడ్డి ఫేమస్ మ్యాన్ అండ్ జర్నలిస్ట్ అంటే నేషనల్ లెవెల్లో ఉండేవాళ్ళు. అభివేక్ ప్రసాద్ కొంతమంది ఈ రైటర్స్లో ఉన్నారు. సినిమా ఫీల్డ్లో మీరందరూ పచ్చిమిరపకాయలే, గెట్టోళ్ళు అసాధ్యులు. ఏదో ఎవరిని మనం ఒకరు తక్కువగా చేయలేం. కాబట్టి ఇట్స్ నాట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. నాకు ఇస్తారని ఆశిస్తే నాకు లెటర్ నాకు మీకు డౌట్ చెప్పండి. మీరు మంచి పాయింట్ రీచ్ చేశారు. మీరు కానీ అది ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది. ఐ డోంట్ వాంట్ డిస్ప్లీస్ ఎనీ వన్ బడి. మీరందరూ నాకు ప్రియమైన మనుషులు కాబట్టి అదే ఉండాలి. మా అమ్మాయి మంచి పాయింట్ చెప్పింది, బాగా చేద్దాం. అప్పుడే కామెంట్స్. సో మీరు అందరూ మీరు ఇస్తే ఒక ప్యానెల్ పేర్లు ఇస్తే తీసేసి ఎవరికి ఇస్తే వాళ్ళకి ఇస్తాం. అది సుబ్రహ్మరెడ్డి లక్కీ అవార్డ్స్ అవుతుంది తప్ప it is not given for the talent, it will be given for the luck. And I am the most unlucky person. No. What I will say, మీరు సెలెక్ట్ చేసి టాలెంటెడ్ పీపుల్ 10 మంది సెలెక్ట్ చేస్తారు అనుకోండి, ఈక్వల్ టాలెంట్ కుడియావంగా వాళ్ళ ఇవ్వడానికి లేదు.
ఇప్పుడు మీరు అందరూ టాలెంటెడ్ అయితే ఎవరు తక్కువ ఉన్నారా చెప్పండి. ఇప్పుడు ఈ అవార్డ్స్ ఆర్ యూ గోయింగ్ టు ఎక్స్టెండ్ టు ద అదర్ కేటగిరీస్ ఆఫ్ ద ఇండస్ట్రీ? 24 crops ఇండస్ట్రీ మీన్స్ ఇండస్ట్రీ అంటే 24 crops. ఆర్ యూ హ్యావింగ్ అన్ ఐడియా ఆఫ్ ఎక్స్టెండింగ్ ఇట్ టు ద అదర్ కేటగిరీస్? ఇంకా ఇప్పుడు దాదాపు 61 61 ఇంకా ఎందుకు చేరుతుందంటే టైం చాలు. యాక్చువల్గా ఇప్పుడు లాస్ట్ టైం కూడా మేము అవార్డ్స్ ఇచ్చినప్పుడు ఒక 10 మందికి టైం లేక పైకి పిలిచి 10 గురించి ఇచ్చాం. ఇది మరీ లేట్ అయిపోయింది. కొంచెం ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది. నేను అందుకని దీంట్లో కొంతమందికి పెట్టలేదు. కొన్ని కేటగిరీస్ లిరిక్ రైటర్స్ కానీ స్టోరీ రైటర్స్ ఎక్కువైపోయినాక అవార్డు ఇవ్వలేకపోతున్నాం. పోతే ఇంకా మీరు హీరోస్ అంటే వాళ్ళకి కనీసం వారు గివింగ్ ఆపర్చునిటీ. మన తెలుగు హీరోస్ ఇంతమంది పైకి రావడం గొప్ప విషయం. ఇది బాగా ప్రోగ్రెసివ్గా వస్తున్నారు. ఒక్కొక్కరు ఇప్పుడు నేను చెప్పిన సినిమా అందరూ కూడా బాగా గట్టిగా చేసిన వాళ్ళు యాక్షన్ వాళ్ళందరూ కూడా బాగా అందరూ ఫాలోయింగ్ ఉంది కదా. ఇప్పుడు ఈ జెంట్లమెన్ సినిమా కానీ, పెళ్లి చూపు సినిమా కానీ, పటాసు కానీ అన్నీ కూడా బాగా మంచి యాక్సెప్ట్ ఫిల్మ్స్ ఇవి. వాటిలో ఆర్టిస్టులు అంతేనా? అది నవ్వు వెయిట్ ఏస్తులో వెళ్ళి రఘురాజు మీరు ఫోటో ఉంది. ఫోటో అయిన తర్వాత మేము అక్కడ కూర్చుంటాము. మేము కూడా ముందు అప్పుడు ఎండ్ చేస్తాం. TSR TV9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అందుకోబోతున్న వారి పేర్లను జ్యూరీ మెంబర్స్ ప్రకటించారు. ఇక ఈ నెల 8న అంటే మరో 2 రోజుల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా వైజాగ్ పోర్ట్ స్టేడియంలో TSR TV9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ జరగబోతోంది.